వైసీ ట్రస్ట్ గుంటూరు జూన్ న్యూస్ లెటర్. ఈ నెల నుంచి వైసీ ట్రస్ట్ వికసిత్ భారత్ రూపకల్పనలో భాగస్వామి అయ్యింది. జూన్ 16 నాడు వైసీ ట్రస్ట్ సభ్యురాలు శ్రీమతి వకుల గారి జయంతి సందర్భంగా కాశీలో విద్యార్థులకు స్వీట్స్ పంచి భగవన్నామ స్మరణ చేయించడం జరిగింది. గుంటూరులో ప్రభాత్ సింధూరి స్పెషల్ స్కూల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనంతో పాటు పోషక ఆహారం అందించడం జరిగింది. యోగా డే సందర్భంగా బాలభాను విద్యాలయం కారంపూడి విద్యార్థులు వారి క్లాస్ రూమ్స్లోనే యోగాసనాలు అభ్యసించారు. వారికి స్నాక్స్ ఇచ్చి ఉత్సాహపరచడం జరిగింది. గుంటూరు ఉమెన్స్ కాలేజ్ వారికి పూర్ణ వందే మాతరం ఫ్లెక్సీ బ్యానర్ అందజేయటం జరిగింది. వారు వందే మాతరం ఆలపించి యోగా కార్యక్రమాలు జరుపుకున్నారు. శ్రీ రామకృష్ణ శారదా విద్యాలయం విద్యార్థులు మాతాజీ గారి ఆధ్వర్యంలో సూర్య నమస్కారాలు, వివిధ యోగాసనాలు ప్రదర్శించారు. వారికి చిక్కీ అందజేయడం జరిగింది. ఎన్వైరన్మెంట్ డే సందర్భంగా
గుంటూరు ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్లో కాలేజ్ ఎన్ఎస్ఎస్ స్టూడెంట్లు ప్రభాత సింధూరి మరియు సక్షం సభ్యులు విద్యార్థులు క్యాంపస్ని శుభ్రం చేసి ప్రభాత సింధూరి వారు తయారు చేసిన సీడ్ బాల్స్ను భూమిలో ఉంచటం జరిగింది. I'm studying from class 8 class. Now I tell about forum. I'm studying Nigeria. నా దేశానికి హిమగిరి కిరీటము చేస్తున్నాను. నా దేశమే నా అత్యున్నతమైన గర్వకారణం. I'm studying 9th class. విజయ కేవలం నా దేశ గౌరవం. బ్రిటిష్ గవర్నమెంట్ ఈస్ట్ ఇండియా గవర్నమెంట్ మీద భారతదేశంలో ఉన్న చిన్న చిన్న రాజ్యాల వాళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేసిన తర్వాత అప్పుడు బ్రిటిష్ వాళ్ళు దేశం ఇప్పటి తిరుగుబాటుని భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలను సైన్యాన్ని అనిచేసిన తర్వాత మన దేశ స్వాతంత్ర్యం గురించిన అభిప్రాయాన్నైనా పూర్తిగా నిషేధింపబడిన రోజుల్లో జరిగినటువంటి సంఘటన. వాళ్ళు రోజు ఆఫీస్ నుంచి పల్లెటూరు ఆయన అమ్మగారు గారు పల్లెటూరు ఇంటికి వెళ్తూ ఉండగా ఒక బ్రిటిష్ అధికారులు వారు బ్రిటిష్ స్టేడియంలో నుంచి ఆయన పల్లెకి వెళ్ళడం జరిగింది. వాళ్ళు జరుగుతున్న బ్రిటిష్ స్టేడియం ఆట మధ్యలో నుంచి పల్లెకి వెళ్ళిందని అప్పటికప్పుడు అక్కడ ఒక ఆట ఆడుకునే బ్రిటిష్ చదువుతారు పల్లెకి దింపి పంపించడం చేయగానే అవమానించడం జరిగింది. దానిని ఆయన కూడా అప్పుడు ప్రభుత్వం 150 సంవత్సరాలు వందే మాతరం సెలబ్రేషన్స్ బంకిం చంద్ర చటర్జీ గారి జయంతిని పురస్కరించుకుని స్కూల్ పిల్లలకి శ్రీ సత్యసాయి విద్యా విహార్ కాంపౌండ్లో పోస్టర్ ప్రజెంటేషన్, పోయమ్స్ రైటింగ్, ఎలిక్విషన్ కండక్ట్ చేయడం జరిగింది. వైసీ ట్రస్ట్ ఫౌండర్ డాక్టర్ రాఘవరావు గారు పిల్లలకు వందే మాతరం గేయం ఆవిర్భావం గురించి తెలియజేశారు. వందే మాతరం, భారత్ మాతా కీ జై. డాక్టర్ వరలక్ష్మి గారు పోస్టర్ ప్రజెంటేషన్ని సందర్శించి ఉమెన్స్ కాలేజ్ నుంచి జడ్జీలుగా వచ్చిన విద్యార్థులకు సహకరించారు. Inspiration, guidance, and support to our institution. సోషల్ మాస్టర్ గారికి, ప్రిన్సిపల్ గారికి, సత్యసాయి స్కూల్కి అందరికీ నా ధన్యవాదాలు. వైసీ ట్రస్ట్కు అవకాశం ఇచ్చినందుకు యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలిపి బహుమతులు అందజేశారు. నెలవారీ కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వారందరికీ ధన్యవాదములు.